హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ ఐశ్వర్య ఉల్లింగల, నా ఫ్రెండ్. ఈరోజు గెస్ట్గా వచ్చింది. తనతో మాట్లాడి తన జర్నీ గురించి, ఇండస్ట్రీలో ఎలా నడుస్తుంది ప్రజెంట్, తన జర్నీ గురించి మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్తో ఇంటర్వ్యూ చేస్తే ఇలాగే ఉంటాయి అనమాట. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను శివ. అంటే ఇప్పుడు వరకు నీ సీరియస్ ఇంటర్వ్యూస్ చూసుంటారు అందరూ. అంటే నువ్వు చాలా కాన్సన్ట్రేటెడ్ గా సీరియస్ గా, అది అవదేమో ఈరోజు. మ్యాక్స్ కొంచెం అవదమ్మా. అవదమ్మా. ఎలా ఉన్నావు? తెలీదా? ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పు. ప్రొఫెషనల్. చాలా చాలా బాగున్నా ఐషు. నేను నార్మల్గా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ప్రొఫెషనల్గా అంటే లైక్ అరే నవ్వగా అయితే ప్రొఫెషనల్గా లైక్ ఎలా నీ జర్నీ స్టార్ట్ అయ్యింది, ఏంటి, ఆడియన్స్కి ఎలా దగ్గర అయ్యావు, ఈ విషయాలన్నీ మనం ఎప్పుడు చాలా తక్కువ మాట్లాడుకున్నాం. అది ఈ ఇంటర్వ్యూ ద్వారా అవన్నీ మాట్లాడుకొని జనాలందరికీ, నీ అభిమానులకి తెలిసేలా చేద్దాం. ఓకే ఓకే. ఎలా వచ్చావు ఇండస్ట్రీలోకి, అసలు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి? ఎందుకు వచ్చావు? నమ్మక అదేం క్వశ్చన్. ఓకే, ఇంకో ముందే చెప్తున్నా, అంటే నువ్వు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసావు కాబట్టి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగద్దు. అడిగితే గనక మీ ఆంటీ నన్ను వర్కౌట్ చేసామన్నారు, నువ్వు ఆన్సర్ చేయకు అని చెప్పి పంపించారు. సో ఇది కట్ చేస్తున్నావు ఏంటి? ఎందుకంటే ఇలా అని చెప్తున్నాను. మీ ఆంటీ కదా, మీరు ఆంటీ తర్వాత చెప్పా, నేను చెప్పా. ఒక డైలాగ్ చెప్తావు కదా, చెప్పనా? చెప్తా. బ్యాడ్ అయిపోతాను. ఓకే సరే. అంటే ఇప్పుడు వరకు బేసిక్ గా నువ్వు అందరిని బ్యాట్ చేసావు కదా, ఈ రోజు నేను వచ్చాను నేను బ్యాట్ చేయడానికి. అర్థమైపోయింది స్టార్టింగ్. వద్దులే. ఓకే, సీరియస్. ఇప్పుడు సీరియస్. నేను అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అంటే, నేను కాలేజ్ టైంలో ఉన్నప్పటి నుంచి మోడలింగ్ చేసేదాన్ని. సో మోడలింగ్ తర్వాత నాకు కొంచెం మనీ కావాలి సర్వైవల్ పాయింట్కి. చాలా ఎంగేజ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. సో ఎవరో చెప్పారు ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయి, సీరియల్ ఆడిషన్స్ వెళ్ళు అంటే నేను సీరియల్ ఆడిషన్కి వెళ్ళాను అనమాట. వెళ్తే విజయవాడ అక్కడ ఒక ఏదో హోటల్లో పెట్టారు. వెళ్ళాను జీ తెలుగు ఆడిషన్స్కి. వెళ్తే వాళ్ళు ప్రొఫైల్ తీసుకున్నారు, డైలాగ్ చెప్పాను, అంతా ఓకే అన్నారు. మరి ఏమైందో తెలీదు, నాకు కాల్ రాలేదు. బట్ తర్వాత ఈటీవీ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళకి నెంబర్ ఎలా వెళ్ళింది అంటే ఏమో సమ్ ర్యాండమ్ ఎవరో పంపించారు, మరి నాకు తెలియదు ఎలా వెళ్ళింది అనేది. మోడలింగ్ తరపునో లేకపోతే ఇటు నుంచో పంపించారు. నాగార్జున గారు అని కో డైరెక్టర్ ఉండేవాళ్ళు. సో ఈటీవీకి ఫస్ట్ కాంచనమాల క్రిష్ గారి ప్రాజెక్ట్ అనమాట. సో అలా నేను ఆయన ద్వారా ఎంటర్ అయ్యాను. సో అలా సక్సెస్ఫుల్లీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ సీరియల్స్ చేస్తున్నప్పుడే నాకు లైక్ షార్ట్ ఫిలిమ్స్ అని, వెబ్ సిరీస్ అని, మూవీ, నేను సీరియల్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ నుంచి మూవీ చేయడం స్టార్ట్ చేశాను. సో అట్లాగా మంచి ఆపర్చునిటీస్ రావడం అవన్నీ జరిగాయి. ఓకే. అంటే ఇండస్ట్రీ ఫ్యామిలీ ఒప్పుకున్నారా నీకు? ఏమనలేదా అంటే లైక్ చాలా, అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలా మంది చాలా చెప్తారు కదా, అలాగే భయపడ్డాము. కానీ బట్ ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి. మనం ఏదన్నా మనం కదా, మనం కరెక్ట్ గా ఉంటే ఎవడో ఏం చేయలేడు అనే ఇదిలో నేను ఒక డేర్ స్టెప్ తీసుకుని, అప్పటి వరకు పక్కనే స్కూల్, పక్క సందులో స్కూల్, పక్క సందులో కాలేజ్ అట్లా వెళ్ళేదన్నమాట. నాకేం తెలీదు. అలాంటిది అలా ఫస్ట్ టైం నేను మమ్మీ కలిసి హైదరాబాద్ వచ్చాము. ఫ్యామిలీ ఒప్పుకుంటుంది అంటే మై మామ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ. అంటే నువ్వేం చేసినా ది బెస్ట్ ఇస్తావు, నువ్వు చెయ్యి, నీ వెనకాల నేను సపోర్ట్ చేస్తాను. మమ్మీ ఎప్పుడు సపోర్టివ్. డాడ్ మామ్ సపరేట్ అయిపోయారు. సో ఆ టైంలో నేను చెప్పాను కదా, నాకు మనీ, నా సర్వైవల్ పాయింట్ కావాలి. నాకు నేను కాలేజ్ చదువుకుంటున్నాను, నా కాలేజ్ ఫీజు కట్టుకోవాలి, మా తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాలి. సో నాకెవరు లేరు వెనకాల కట్టేవాళ్ళు. చాలా అంటే చాలా జాబ్ చేశాను లిటరల్లీ. నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని, మెహందీస్ పెట్టేదాన్ని, ఈవెంట్స్ చేసేదాన్ని, హోస్టింగ్ చేసేదాన్ని, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేదాన్ని, అలా ఎవ్రీ స్టెప్, ఏరోబిక్స్ చెప్పేదాన్ని అందరి ఇంటికి వెళ్ళి. అలా అలా అంటే మమ్మీ డాడీ సపరేట్ అయిపోయాక నువ్వు ఇండస్ట్రీకి? when I was 16 they got separated. It's been 10 years. ఓకే. ఇప్పుడు ఓన్లీ మమ్మీతోనే ఉంటున్నావు? మమ్మీ, నేను, తమ్ముడు. మమ్మీ, నువ్వు, తమ్ముడు. హ్యాపీ ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ. ఇప్పుడు మీ స్టోరీస్ కూడా ఎప్పుడు మమ్మీ తమ్ముడు, మమ్మీ తమ్ముడు. మా తమ్ముడు ఎక్కువ ఇష్టమా, అమ్మ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు. ఎక్కువ తమ్ముడు పెడతావు? మమ్మీ ఎక్కువ ఇష్టం. మమ్మీ రీపోస్ట్ చేయదు కదా, తమ్ముడు అయితే రీపోస్ట్ చేస్తాడు.
ఇదే అంటే మా మమ్మీ చూస్తది పాపం తనకి తెలిసినా సరే అంటే అలా ఏం తెలీదు ఇలా మెయింటైన్ చేయాలి అదంతా. ఊరికే మా మమ్మీ యూట్యూబ్ చూసుకుంటది, టీవీ చూసుకుంటది. కానీ సీరియల్స్ ఎందుకు ఆపేసావు? సీరియల్స్ ఎందుకు ఆపేసాను అంటే అసలు నేను సీరియల్స్ చేద్దామని రాలేదు, నేను మూవీస్ చేద్దామని కూడా రాలేదు. నాకు ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చేస్తావా? ఆల్రెడీ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు నేను హోస్టింగ్ కూడా చేస్తాను అనమాట. కొంచెం బతుకుతున్నాను లైఫ్ లో అంటే ఆ హోస్టింగ్ వచ్చిన డబ్బులే బయట. యా, సో అట్లా హోస్టింగ్ సీరియల్స్ అంటే లైక్ నార్మల్ గా అంటే మానేయాలని ఏం లేదు. ఇప్పుడు నేను జెమినీకి ఒక సీరియల్ చేసా, భాగ్యరేఖ అని, హీరోయిన్ గా చేసా. ఈటీవీ కాంచనమాల ఫస్ట్ ది సెకండ్ హీరోయిన్, అప్పట్లోనే సెకండ్ హీరోయిన్ గా చేసా. అండ్ మా టీవీ చిట్టి తల్లి చేసా, జీ తెలుగు రామ్ సెకండ్ సీత, 4 ఛానల్స్ కవర్ అయిపోయినాయి. సో ఇది కాదు, ఇంకొక స్టెప్ ఎదగాలి. సో ఈలోపు మూవీస్ రిలీజ్ అవ్వడం, అందరూ మూవీ ఆఫర్స్ రావడం, వెబ్ సిరీస్ రావడం. సో 2 డేట్స్ మేనేజ్ చేయడం కష్టంగా ఉండేది. మేబీ నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తే సీరియల్స్కి వెళ్తావా? అట్లా ఏం లేదు, ఆఫర్స్ సీరియల్స్ ఇప్పటికీ చేస్తారు నిజంగా. పాపం మరి ఎందుకు చెయ్యవు? చాలా మంది ఆ సీరియల్ ఆఫర్ కూడా లేక ఇబ్బంది పడతారు కదా. నాకు వస్తున్నాయి కదా మూవీస్, వెబ్ సిరీస్ చేసుకుంటున్నా కదా, ఏదో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసుకుంటున్నాలే. బిజీ కొంచెం బిజీ ఉండే. అంటే ఇప్పుడు సపోజ్ నేను సీరియల్ ఒప్పుకున్నాను 1 and 3, 2 and 4 అలా వీక్స్ బ్లాక్ అయిపోద్ది. ఆ వీక్స్ లో నాకు ఏమైనా వచ్చినా నేను బయట హోస్టింగ్, ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళి హోస్టింగ్ చేస్తా తెలుగు కమ్యూనిటీస్ కి, దుబాయ్ వెళ్ళి హోస్టింగ్ చేస్తా, లేకపోతే ఇక్కడే మన సరౌండింగ్స్ లోని, ఇండియాలోనే చాలా స్టేట్స్ లో. ఎక్కడికన్నా ఎక్కువ దుబాయ్ లోనే యూఎస్ లో తిరుగుతావు కదా. మన తెలుగు కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ, వాళ్ళు నా హోస్టింగ్ ఇష్టం, మరి నేను ఏం చేయను, వెళ్ళాల్సి వస్తుంది అలా. దాటి వెళ్ళలేదు ఎప్పుడు. నువ్వు ఈ జబర్దస్త్ వైపు, ఈటీవీ వైపు ఎప్పుడు తిరిగావు? ఈ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ. అసలు చెప్పాలి అంటే ఆది గారు బిఫోర్ తెలుసు అనమాట. నేను హోస్టింగ్ చేసేటప్పుడు ఓపెనింగ్స్ కి వాటికి వీళ్ళ టీమ్స్ వచ్చేవాళ్ళు. అప్పట్లో అడిగేవాళ్ళు చేస్తావా అంటే ఆహా చేయను అనేదాన్ని అనమాట. మనకి యాక్టింగ్ ఇవన్నీ అసలు వచ్చిద్దా అనే ఫీలింగ్ లో ఉండేదాన్ని నేను. కాకపోతే చిన్నప్పటి నుంచి ఏంటి అంటే ఒకటి ఏదన్నా అడుగు అంటే దానిలో వేల్లో కాలో పెట్టాను అంటే దానిలో టాప్ ఉండాలనే ఉంటాను, అట్లనే కష్టపడతా, హార్డ్ వర్క్ చేస్తా. సో అట్లా ఆది గారు ముందు అప్రోచ్ అయ్యే లేదు అని చెప్పాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక నేను సీరియల్స్ చేసినప్పుడు ఆది గారు అడిగారు జబర్దస్త్ చేయొచ్చు కదా, చేస్తాను అన్న. సో అలా ఆది గారితో కంటిన్యూ అయ్యాను, రాఘవ్ గారు అండ్ జబర్దస్త్ శ్రీదేవి సైమల్టేనియస్ గా చేసేదాన్ని. సో నిజం చెప్పాలి అంటే వాటి వల్లే నాకు మంచి పేరు కూడా వచ్చింది. బయట ఎవరు ఐశ్వర్య ఉల్లింగల అన్నారు, జబర్దస్త్ ఐశ్వర్య అని అంటారు. జబర్దస్త్ ఐశ్వర్య. మరి ఎన్ని సినిమాలు ఇవన్నీ చేసావు కదా, కానీ దాని వల్ల పేరు వచ్చింది. హ్యాపీయా మరి నీకు? అది ఐఎమ్ హ్యాపీ. ఎంత ఇచ్చేవాళ్ళు నీకు జబర్దస్త్ లో? చెప్పు. అలాంటి చెప్పకూడదు, మామూలుగా అలాంటి చెప్పకూడదు. వచ్చేవా పేమెంట్? ఓకే. శ్రీదేవికి బాగానే చేసేవాళ్ళు, పర్ఫార్మెన్స్ అన్ని ఉండేవి. జబర్దస్త్ కూడా లైక్ ఓకే అంటే అందరూ జనాలు 1000 లక్షలు వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ 1000 వస్తాయి కానీ మరి లీడర్స్ కి వచ్చేంత మాకు రావు. లైక్ టీమ్ లీడర్స్ కి ఏవైతే వస్తాయో అంత రాదు. బట్ నీ ప్రొఫైల్ బట్టి వస్తాయి. ఇప్పుడు నా ప్రొఫైల్ కి నాకు ఎక్కువే ఇస్తారు. స్టార్టింగ్ ఇప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళావంటే నీ ప్రొఫైల్ కి ఒకలాగా ఇస్తారు పేమెంట్, డిపెండ్స్ అంతే. అలాగా ఇప్పుడు మళ్ళీ చేయడం ఆపేసావా? ఇప్పుడు కొంచెం షోస్ కంటెస్టెంట్, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలనుకుంటే, సో కంటెస్టెంట్ గా చేస్తే కంటెస్టెంట్ కి రావాల్సిన పేరు నాకు వచ్చేసింది. సో ఇంకా అట్లానే అయిపోతుంది కదా, అట్లా కాదు, కొంచెం మారాలి. కంటెస్టెంట్ గా చేస్తే యాంకరింగ్ ఎలా ఇస్తారు, అందుకే ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను. బట్ ఎప్పుడు మళ్ళీ వదల్లా, ఎప్పుడు కాల్ చేస్తారు, చేస్తారా ఈ షో ఉంది ఆ షో ఉంది అని. మళ్ళీ ముద్దు పెట్ట చెప్పచ్చు. లైక్ మల్లెమాలని ఎక్కడైనా సరే ఎప్పుడు ఎవరు వదులుకోరు నన్ను, కాల్స్ వస్తూనే ఉంటాయి. సీరియల్స్ కానీ సిరీస్ కానీ మూవీస్ కానీ ఏవో పేమెంట్స్ కుదరక చేసుకోం కానీ వస్తాయి. సూపర్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఇల్లు కొనుక్కున్నందుకు థ్యాంక్ యూ. ఎంత పడింది? థ్యాంక్ యూ, వచ్చి బాగా చూసినందుకు, ప్రైజానికి వచ్చినందుకు. ఐ నో థింగ్స్ హ్యాపెన్. ఎంత పడింది ఇల్లు? ఎందుకు మజా చెప్ప అందరికి ఎంత పడుతుందో నాకు అంతే పడింది అబ్బా. 3 కోట్లు 4 కోట్లు చెప్పి ఇంకా 10 కోట్లు 10 కోట్లు ఇల్లు కొన్నాను, ఒక 5 కోట్ల స్థలం కొను. బయట అదే చెప్పుకుంటున్నారు. అరే నేను తీసుకుని ఒక కమ్యూనిటీ, చిన్న కమ్యూనిటీలో 10 కోట్లు పెట్టి ఐషు ఇల్లు కొందని బయట మాట్లాడు. ఎట్లా
ఎట్లా కొంటా నేను? ఉమ్. అండ్ 10 కోట్లు ఎక్కడ ఉంటుంది చిన్న కమ్యూనిటీస్ లో? అవును, ఓ 2 కోట్లు ఉండొచ్చు, ఓ 2 ఉండొచ్చు. ఉండొచ్చు ఉండొచ్చు. ఉండొచ్చు. నీ డ్రీమ్ కదా ఇల్లు? మమ్మీ డ్రీమ్. మమ్మీ డ్రీమ్. అంటే ఏమున్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే ఎవడు క్వశ్చన్ చేయడు అనేది మమ్మీకి ఫస్ట్ నుంచి. అంటే చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెరిగొచ్చింది. సడన్ గా నేను తీసుకొచ్చేసా మమ్మీ తమ్ముడిని బయటికి. లైక్ తను ఇంకా ఉండలేదు అని చెప్పగానే ఐ వాజ్ లైక్ ఓకే మమ్మీ నేను చూసుకుంటా. ఆ ఏజ్ లో ఏం తెలియదు మనకి, చిన్న పిల్లలం, ఏం చేసి బతికిస్తా నేను. అది వచ్చేసరికి తెలిసింది. మై మామ్ ఈజ్ ఎ టీచర్, సో తనకు వచ్చేది 8,000 పర్ మంత్ అప్పట్లో. ఫీజులకి సరిపోవు, ఓన్లీ ఇంటి రెంట్కే సరిపోయేది. ఇంటి రెంట్ కూడా 8,500 విజయవాడలో. మా స్కూల్ పక్కనే కొంచెం మా భవానీపురంలో అలాగే 8,000 అప్పట్లోని రెంట్ మాకు. నేటివ్ ఓన్ సొంత విజయవాడ. పుట్టింది పెరిగింది అంతా విజయవాడ.